హలో ఎవ్రీవన్, నేను మీ కాలనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గైస్, ఈరోజు నేను మా చింటుగాడిని పెట్ క్లినిక్ అయితే తీసుకొచ్చానమాట. సో ఈరోజు వీడియో మీ అందరికీ తెలుసు, థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో ఈరోజు మా చింటుగాడి బాతింగ్ అండ్ గ్రూమింగ్ సెషన్ అనమాట. లాస్ట్ టైం ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా. ఈసారి వేరేగా కొత్త పెట్ క్లినిక్ అయితే మా చింటుగాడిని తీసుకువెళ్ళాము. ఇక్కడ మా చింటుగాడికి బ్రష్ కూడా చేయించారండి. లాస్ట్ టైం అయితే బ్రష్ చేయించలేదు కదా. చాలామంది ఫైండ్ అవుట్ చేశారు, ఏంటి చింటుగాడికి బ్రష్ చేయలేదని చెప్పేసి. సో ఇక్కడైతే మా చింటుగాడికి బ్రష్ కూడా చేశారు. అండ్ అలాగే దగ్గరుండి మా చింటుగాడికి బాత్ అయితే చేపించానండి. చాలా బాగా ఎంజాయ్ చేశాడు మా చింటుగాడు. చిల్ అయ్యాడు అనమాట. కొంచెంసేపు అలా జలకాలు ఆడాడు, చివరికి ఇలా నీరసం అయిపోయాడు అనమాట. సో గాయస్, ఈరోజు వీడియోలో మా చింటుగాడికి బాతింగ్ అనేది ఎలా జరిగింది, అసలు పెట్ క్లినిక్లో ఎటువంటి ఐటమ్స్ ఉంటాయి, సరౌండింగ్స్ ఎలా ఉంటాయి, పెట్ క్లినిక్ అనేది ఎలా ఉంటుంది, అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో గాయస్, మేమైతే పెట్ క్లినిక్కి స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నాం అనమాట. రెడీ అంటే ఏముంటుంది, మన చింటుగాడిని రెడీ చేయడమే. వీడికి బెల్ట్లు వేయడము, తాళ్ళు కట్టడం ఇవన్నీ ఉంటాయి కదా, లేకపోతే వీడు బయట పారిపోతాడు. సో ఏంటి అంటే ఎగ్జైట్మెంట్ ఎక్కువ అనమాట. వీడు బయట ఎక్కువ తిరగడు. బయట ఎక్కువ తిరగక వీడికి ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోతుంది. బయట యానిమల్స్ని చూసినా, కుక్కల్ని చూసినా, లేదా ఆవుల్ని, గేదెల్ని ఏది చూసినా సరే ఎగ్జైట్ అయిపోయి వాటి మీదకి వెళ్ళిపోతాడు. సో బెల్ట్ అనేది మ్యాండేటరీ అండి. ఈ బెల్ట్ వేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట. సో ఫైనల్గా వీడైతే కోఆపరేట్ చేశాడు. ఫైనల్గా బెల్ట్ అయితే పెట్టేశాను నేను. మీరు లాస్ట్ టైం ఆల్రెడీ బాతింగ్ సెషన్ వీడియో, చింటుగాడి బాతింగ్ గ్రూమింగ్ సెషన్ వీడియో అప్లోడ్ చేసున్నాను. అది కానీ చూడలేదంటే ఒకసారి వాచ్ చేయండి. ఇది వచ్చేసి మా చింటుగాడి అనదర్ బాతింగ్ అండ్ గ్రూమింగ్ సెషన్ విత్ ఏంటి అంటే న్యూ క్లినిక్ అనమాట. అనదర్ క్లినిక్ అయితే వెళ్ళాము. ఫ్రీక్వెంట్గా ఎప్పుడు కూడా వెళ్ళే క్లినిక్ కాకుండా ఈసారి అయితే కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి అనదర్ క్లినిక్ అయితే తీసుకెళ్తున్నామండి. ఆ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ మీరు చూడలేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి చూడండి. సో మేమైతే రెడీ అయిపోయాము. చూసారా, మా చింటుగాడు సిట్ అనగానే కూర్చుంటాడు, చక్కగా కూర్చుంటాడు. సో బయటకు అయితే వచ్చేసాము. వాకబుల్ అని చెప్పాను కదా. ఇంక వీడి విన్యాసాలు మొదలుపెట్టాడు. వీడిని అయితే అస్సలు తట్టుకోలేమన్నమాట. ఇంక దేన్ని చూసినా ఎగ్జైట్ అయిపోతాడు. చూసారా ఎలా చక్కగా నడుస్తున్నాడో. ఆటో కనిపించింది అనుకోండి, ఆటోలోకి ఎక్కేస్తాడు అనమాట. సో ఎప్పుడు కూడా మేము వీడిని బాతింగ్కి ఆటోలో తీసుకువెళ్ళడము, ఎప్పుడు అదే పెట్ క్లినిక్కి తీసుకువెళ్ళడం వీడికి అలవాటు అయిపోయి, సో ఏదైనా ఆటో చూస్తే ఎక్కేసి కూర్చుంటాడు అనమాట. ఈవెన్ అది రన్నింగ్లో ఉన్న ఆటో అయినా సరే ఎక్కేస్తాడు. సో బయటికి తీసుకొచ్చినప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా ఉంటాము. అలా జాగ్రత్తగా పట్టుకొని తీసుకుని వస్తున్నాం అనమాట. సో ఫైనల్ గా ఎలా అయితే పెట్ క్లినిక్ దగ్గరగా అయితే వచ్చేసామండి. వీడిని అయితే చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాము. సో ఇదన్నమాట మేము తీసుకొచ్చిన పెట్ క్లినిక్, పెట్ అండ్ కో అనమాట. ఇక్కడ ఫుడ్, యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి. మన పెట్స్, రకరకాల పెట్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా బాతింగ్, గ్రూమింగ్ అనేది చేపిస్తారండి. చూసారా, వీడైతే రెడీగా ఉన్నాడు. ముందు మేము అపాయింట్మెంట్ తీసుకున్నాము, అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాము. చూసారా, మనకి లోపల స్టోర్ అంతా ఇలా ఉందన్నమాట. వీడైతే ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఏది లాగేయాలి, ఏది పాడు చేసేయాలి, దేన్ని నాశనం చేసేయాలి అని చూస్తాడనమాట మా చింటుగాడు. మా చింటుగాడు అయితే చాలా అల్లరి చేస్తాడండి. వాడికి నచ్చినప్పుడు అల్లరి చేస్తాడు, నచ్చినప్పుడు మాట వింటాడు. చాలా గారం చేస్తున్నాడు నా దగ్గర. సో మేమైతే పెట్ క్లినిక్ లోపలికి వచ్చేసాము. ఇది వచ్చేసి చింటుగాడి బాతింగ్ ఏరియా అండి. చూసారా, ఏది పడితే అది లాగేస్తున్నాడు, ఎవరు పడితే వాళ్ళ మీదకి ఎక్కేస్తాడు వీడు. మాట వినట్లేదండి. మీకు కానీ మా చింటుగాడు కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా చింటుగాడిని అయితే పంపించేస్తాము, మాకొద్దు, మేమైతే వీడిని తట్టుకోలేకపోతున్నాము. ఎంత బాగా చూసుకున్నా సరే మా మాట వినట్లేదు అనమాట. కాకపోతే ఆ ఫేస్ చూసారా ఎంత అమాయకంగా పెడతాడో మా చింటుగాడు. ఇక్కడ రెడీ చేస్తున్నారనమాట. మా చింటుగాడికి బాత్ చేయడానికి కావాల్సిన లైక్ కొన్ని ఉంటాయి కదా, లిక్విడ్స్, సోప్స్, అవన్నీ కూడా, బ్రష్లు అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. మేము ఎప్పుడు వెళ్ళే క్లినిక్తో కంపేర్ చేస్తే ఈ క్లినిక్ అనేది కొంచెం చిన్నదైనా కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడే క్లీనింగ్ కానీ అన్నీ బాగా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. మా చింటుగాడిని అయితే పైకి ఎక్కించేసాము. ఇంకా రెడీ ఫర్ ద వార్ అనమాట.
అండ్ అలాగే గాయస్ ఇది వచ్చేసి మా చింటిగాడి బాత్ టబ్ అనమాట. ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. మీరు చూసుకుంటే ఇటు సైడ్ లిక్విడ్స్ ఉన్నాయి, ఆ షెల్ఫ్ లో లిక్విడ్స్, సోప్స్, బ్రషెస్ అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ చూసుకుంటే హెయిర్ డ్రైయర్. మరి చింటిగాడికి బొచ్చు ఎక్కువ ఉంటది కదా, కొన్ని కుక్కలు అయితే చాలా ఎక్కువ ఒత్తుగా ఉంటది అనమాట జుట్టు స్కిన్ పైన. సో అవన్నీ డ్రై అవ్వాలి అంటే పెద్ద పెద్ద హెయిర్ డ్రైయర్లు కావాలి. సో ఇవి యూజ్ చేస్తారు పెట్స్కి అయితే, స్పెషల్గా ఇవి యూజ్ చేస్తారనమాట. అన్నీ ఉన్నాయన్నమాట, అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. నీట్గా ఉంది, నీట్ అండ్ క్లీన్గా, షార్ట్ అండ్ సింపుల్గా ఉందన్నమాట. మా చింటిగాడు ఏంటి అంటే దూరం నుంచి బాగా వాక్ చేయించి తీసుకొచ్చాం కదా, ఆయాసం వచ్చేస్తుంది అనమాట. సో ఆయాసం వచ్చేయడం వల్ల అలా ఉనికిపోతున్నాడు. ఎప్పుడు కూడా పెట్కి మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే వాకింగ్కి తీసుకువెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఇమీడియట్గా వాటర్ అనేది ఇవ్వకూడదండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వాడిని కొంచెం కూల్ అవ్వనిచ్చి అప్పుడు వాటర్ అనేది ఇవ్వాలన్నమాట. అక్కడున్న డాక్టర్ అయితే చెప్పారనమాట, మా చింటిగాడి డాక్టర్. మేమైతే మిస్టేక్ చేసాము, లైక్ బయటకు తీసుకెళ్ళొచ్చేసి ఆయాసంగా ఉన్నప్పుడు వాటర్ పెట్టేసే వాళ్ళము. సో అలా అయితే పెట్టకూడదటండి. సో మా చింటిగాడికి అయితే బాతింగ్ అనమాట స్టార్ట్ అయిపోయింది. చూసారా, షవర్ బాత్ చేస్తున్నాడు. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మా చింటిగాడు. అలవాటు అయిపోయిందండి వీడికి, బాత్ చేసి చేసి అలవాటు అయిపోయింది అనమాట. స్టార్టింగ్లో అయితే చాలా అల్లరి చేసేసాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గాయస్, యాక్చువల్గా ఏ పెట్ క్లినిక్లో కూడా మనకి వీడియోస్ అనేవి అలా ఉండవండి. జస్ట్ సింపుల్ షార్ట్ అయితే అలా ఇస్తారు, కానీ మనకి లాంగ్ వీడియో ఇలా యూట్యూబ్ వీడియో అంటే మ్యాక్సిమం అలా ఇవ్వకపోవచ్చు. బట్ మేమైతే రిక్వెస్ట్ చేసాము, ఇక్కడైతే నో చెప్పారు. ఎందుకంటే ఇక్కడ నీట్గా అన్నీ చేయించేది డాక్టర్ అనమాట. యాక్చువల్గా స్టాఫ్ అనేవాళ్ళు ఈ సెషన్ అంతా చేస్తారు, బట్ ఇక్కడ డైరెక్ట్ డాక్టర్ గారే చేస్తున్నారు. సో మేము రిక్వెస్ట్ చేస్తే ఏం ఫేస్ కనపడకుండా ఓన్లీ మీ పెట్నే తీసుకోండి అని చెప్పారనమాట. అందుకని నేను మా చింటుగాడిని రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. చూసారా, ఇక్కడైతే మా చింటుగాడికి ఫేస్ వాష్ జరుగుతుంది. లాస్ట్ టైం క్లినిక్లో ఫేస్ వాష్ చేయలేదంట. అది కూడా కొంతమంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు, ఏంటండి మీరు బాతింగ్ అని తీసుకెళ్లారు, మన చింటిగాడికి ఫేస్ వాష్ చేయలేదు, మళ్ళీ బ్రష్ చేయలేదు అని చెప్పి. ఇక్కడైతే అన్నీ చాలా బాగా చేయించారండి. చూసారా, ఫేస్ కూడా నీట్గా తోమారు. మా చింటుగాడికి ఏదైనా కొత్త ప్లేస్కి తీసుకెళ్ళాము అంటే చాలా భయపడిపోతాడు అనమాట అలవాటు అయ్యే వరకు. ఇన్ కేస్ మీరు లాస్ట్ చింటుగాడి బాతింగ్ సెషన్ వీడియో చూస్తే చాలా బాగా చేయించుకున్నాడు, అంత ఇబ్బంది పెట్టకుండా. ఇది వచ్చేసి కొత్తది కదా, వీడికి కూడా కొత్త ప్లేసు, అలవాటు లేదు. సో కొంచెం భయపడుతున్నాడు. టబ్ కూడా కొంచెం చిన్నది ఉందండి, మరీ అంత పెద్దగా లేకుండా లైక్ ఏంటి అంటే సరిపడా సైజు ఉందన్నమాట. ఇంకా కొంచెం పెద్దగా ఉన్నా సరే వీడికి బాగుంటుంది కంఫర్టబుల్గా. సో అదనమాట. వీడికి హెడ్కి వచ్చేసి అది కట్టున్నారు, లేకపోతే వీడు అసలు నిలబడతాడా అండి, అసలు వీడిని అయితే కంట్రోల్ చేయలేమన్నమాట. చూసారా, వీడికైతే ఫస్ట్ నార్మల్గా వాటర్తో నీట్గా వాష్ చేసి ఆ తర్వాత సోప్ పెట్టేసి నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడే బాగా ఫస్ట్ ఫేస్ వాష్, తర్వాత బాడీ, తర్వాత లెగ్స్, అండ్ అలాగే వీడి తోక కూడా తోమారండి. చాలా బాగా చేయించుకున్నాడు. సగం కొంచెం ఇనిషియల్గా ఇబ్బంది పెట్టాడు, బట్ అలవాటు పడ్డాడు. ఎందుకంటే వీడికి బాగా ఆల్రెడీ తెలుసు కదా, సో అలవాటు పడ్డాడు, బాగానే చేయించుకుంటున్నాడు. స్టార్టింగ్లో అయితే ప్రాబ్లం వచ్చిందనమాట, హడావిడి అయిపోయాడు, అల్లరి చేసేసాడు, మా అందరినీ ఇబ్బంది పెట్టేశాడు, అందరినీ భయపెట్టేశాడు అనమాట. ఏంటి అంటే ఇంకొక ఫన్ థింగ్ ఏంటి అంటే అక్కడికి వచ్చిన కుక్కల మీద కూడా అరుస్తాడండి. ఈవెన్ వీడికన్నా పెద్ద కుక్కలైనా సరే వాటి మీద అరుస్తాడు అనమాట. చూసారా, చెవులు కూడా నీట్గా క్లీన్ చేస్తున్నారు, చెవులు కూడా బాగా క్లీన్ చేయించుకుంటున్నాడు. యాక్చువల్గా వాడి చెవులు ఎవరైనా పట్టుకుంటే అస్సలు ఊరుకోడండి, ఓన్లీ బాత్ చేయించినప్పుడు మాత్రమే చెవుల్ని టచ్ చేయనిస్తాడు. చాలా నీట్గా చేయించుకుంటున్నాడు. యాక్చువల్గా ఈ క్లినిక్లో మాకు వీడిని ట్రీట్ చేసిన వే అయితే చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్గా మనం ఏమీ కూడా హెల్ప్ చేయక్కర్లొద్దు, ఓన్లీ సింగిల్ పర్సనే, ఆ పర్సనే నీట్గా బాతింగ్ చేయించేసి నీట్గా మన చింటుగాడికి ఫేస్ వాష్, బాతింగ్, బ్రష్ అన్నీ చేయించేసి హెయిర్ డ్రై మొత్తం పెట్టేసి నీట్గా వాళ్ళే మనకి ఫ్రెష్గా అప్పచెప్తారనమాట మన చింటుగాడిని. చాలా బాగా చేయించారు. చూద్దాము అసలు ఆ మొత్తం వీడియో అంతా మీరు చూద్దరు, కానీ అసలు మీకు ఎలా అనిపించిందో లాస్ట్ వరకు చూసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేద్దరు. కానీ
లాస్ట్ టైము బాత్కి తీసుకొచ్చినప్పుడు డాక్టర్కి చూపించాం కదా, టిక్స్ అనేవి వచ్చాయని చెప్పారు కదా. మా చింటిగాడికి అయితే మెడిసిన్ వాడామండి, టిక్స్ అన్ని కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడైతే బాగానే ఉన్నాడు పొట్టోడు. ఇప్పుడు వచ్చేసి చింటిగాడికి బ్రష్ అనమాట, అది వచ్చేసి చింటిగాడి బ్రష్, ఇదండి పేస్ట్ అండి. చూసారా ఎలా ఉందో. ఇప్పుడు మన చింటిగాడు బ్రష్ చేస్తాడు. ఫస్ట్ టైం అనమాట నేను మా చింటిగాడు బ్రష్ చేయడం చూసింది. ఫుల్ ఫన్నీగా ఉందన్నమాట. రెడీగా ఉన్నాడు, చూద్దాము ఎలా ఉంటుందో. అయ్యయ్యో చూసారా మా చింటిగాడు, నచ్చలేదు అనుకుంటాను పేస్ట్ ఫ్లేవర్, చేస్తున్నాడు. మా చింటిగాడికి కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పటి వరకు మా చింటిగాడు 1 year నుంచి బ్రష్ చేయలేదు అనమాట. ఇదే ఫస్ట్ టైం బ్రష్ చేయడము. ఊడిపోయింది అనమాట, అది కూడా మళ్ళీ పెట్టారు. సో బ్రష్ అయితే కంప్లీట్ అయిపోయింది. అడగాలి మా చింటిగాడి ఫస్ట్ టైం బ్రష్ చేయడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాడు. వీడియో లాస్ట్లో అడుగుదాము. సో నీట్గా వీడికి అయితే క్లీనింగ్ అయిపోయిందండి. సో వాటర్ పెట్టేస్తున్నారు, వాటర్ పెట్టేసి కడిగేస్తున్నారు అనమాట. మన నార్మల్గా హ్యూమన్స్కి ఎలా ఉంటుంది సేమ్ అలాగే మన చింటిగాడికి కూడా అన్ని ఫెసిలిటీస్. వీడికి బాతింగ్, గ్రూమింగ్, ఫుడ్, యాక్సెసరీస్, వీడికి డాగ్ మాము. ఇన్ కేస్ మేమైనా ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళాము, చింటిగాడిని అందరం ఇంట్లో అందరం ట్రిప్కి వెళ్తున్నాము, మనకి చింటిగాడు ఎక్కడైనా ఇవ్వాలి అనే క్వశ్చన్ కూడా లేదనమాట. మా చింటిగాడికి డాగ్ మమ్ ఉంటారండి, వాళ్ళకి కాల్ చేస్తే డైరెక్ట్ వాళ్ళే వ్యాన్ తీసుకుని వస్తారనమాట. ఇంటి దగ్గర పికప్ చేసుకుంటారు మా చింటిగాడిని డోర్ దగ్గర. అండ్ ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ మనం వాళ్ళకి చెప్పాలన్నమాట. అన్ని డేస్ బుక్ చేసుకుంటే మన చింటిగాని అన్ని డేస్ అక్కడ ఉంచేసి ఇన్ కేస్ మన టైం అయిపోయిన తర్వాత మనం కాల్ చేసి తీసుకొచ్చామంటే సేమ్ వెహికల్లో వ్యాన్లోనే తీసుకొచ్చేసి మన ఇంటి దగ్గర డోర్ స్టెప్ అనమాట డ్రాప్ చేసేస్తారు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉందండి. సో సిటీలో ఎవరైనా సరే పెట్స్ని మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. వీడైతే చిల్ అవుతున్నాడు మా చింటుగాడు, జలకాలు ఆడుతున్నాడు అనమాట. వాక్ చేసి వచ్చాడు కదా బాగా దూరం నుంచి, 1.5 kilometer నుంచి వాక్ చేసి వచ్చాము. వీడైతే వాటర్ తాగలేదు కదా, సో కొంచెం బాత్ చేయడం వల్ల రిలాక్స్డ్గా ఉంది. బాత్ చేశాక తాగుతాడు వాటర్, అయితే ఆపకుండా తాగుతాడండి 1 liter వరకు. సో గాయస్ ఫైనల్ గా మన చింటుగాడికి బాత్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ డ్రైయర్ అనమాట. సో వీడికి బాడీ అంతా మనకి చింటుగాడి బాడీ మీద ఉన్న బొచ్చు అంతా తడిచిపోయింది కదా, సో దీన్ని డ్రై చేయాలన్నమాట. సో హెయిర్ డ్రైయర్ అనేది పెడుతున్నారండి. యాక్చువల్గా వీడికి మేమే ఇంట్లో బాత్ చేపిద్దాం అని చెప్పేసి వీడి బాత్కి కావాల్సిన లిక్విడ్స్, బ్రష్లు, స్పాంజ్ అన్ని కొన్నాం అన్నమాట. కానీ ఎందుకు వీడికి ఇంట్లో బాత్ చేయించలేదంటే, వీడికి బాత్ చేయించిన తర్వాత హెయిర్ డ్రై చేయాలి. ఇన్ కేస్ మనం ఎండలో తిప్పుదాము ఆరిపోతుంది అనుకుంటే ఆరదండి, ఎందుకంటే చాలా ఒత్తుగా ఉంటుంది అనమాట చింటుగాడి స్కిన్ మీద బొచ్చు అనేది. సో అందుకనమాట మేము హెయిర్ డ్రైయర్ లేకపోవడం వల్ల వీడిని ఎవ్రీ మంత్ ట్వైస్ క్లినిక్ అనేది తీసుకొచ్చి నీట్గా బాతింగ్ చేయించి తీసుకొని వెళ్తాము. బాతింగ్, హెల్త్ చెకప్ చేయించి తీసుకొని వెళ్తాం అనమాట. యాక్చువల్గా చూసాము హెయిర్ డ్రైయర్ కొనడానికి, అది వచ్చేసి 10,000 to 15,000 లోపల ఉందండి. అది కొంటే ఇంకెలా ప్రతిసారి బయటికి తీసుకురావాల్సిన పని ఉండదు. చూసారా ఎంత చక్కగా చేయించుకుంటున్నాడు హెయిర్ డ్రై, వేడిగా వెచ్చగా బాగుందన్నమాట. అండ్ 1 more thing చెప్పడం మర్చిపోయాను, వీడి బాతింగ్కి యూజ్ చేసే వాటర్ ఏం కూల్ వాటర్ కాదండి, హాట్ వాటర్ అనమాట. అడ్జస్ట్ చేస్తారు, గోరువెచ్చని నీళ్ళు అంటారు కదా, గోరువెచ్చని నీళ్ళతో కూడా వీడికి బాతింగ్ అనమాట. పైన సెపరేట్గా గీజర్ ఉందన్నమాట, గీజర్ వాటర్ పట్టి వీడికి గోరువెచ్చని నీళ్ళతో స్నానం అనేది చేయించున్నారు. చాలా బాగుంది, అసలు చాలా బాగుంది మంచిగా. ఈ క్లినిక్ అయితే నాకు నచ్చిందండి. నెక్స్ట్ టైం కూడా మేము ఈ క్లినిక్కే తీసుకొస్తాం అనమాట, పెట్ అండ్ కో క్లినిక్. ఇదైతే బాగుందన్నమాట, బయట అంబియన్స్ కూడా బాగుంది. చూసారా వీడికి అయితే చాలా రిలాక్స్డ్గా ఉంది. లాస్ట్ టైం వీడియోలో హెయిర్ డ్రై పెట్టినప్పుడు అరిచేసారు, గట్టిగా మురిగేసాడు వీడు. ఇప్పుడు కూల్గా చేయించుకుంటున్నాడు. బాడీ అంతా హెయిర్ డ్రై చేసేసారండి. ఇప్పుడు హెడ్ దగ్గర, ఫేస్ పైన కూడా మరి తడి ఉంది కదా, అది కూడా ఆరాలని చెప్పేసి అక్కడ కూడా చెవుల దగ్గర అంతా పెడుతున్నారు. ఈసారి నెయిల్స్ అయితే ఏం కట్ చేయించలేదండి, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం కట్ చేయించాం కదా, కట్ చేయించి ఎంత టైం అవ్వలేదని చెప్పేసి ఈసారి అయితే ఏం నెయిల్స్ కట్ చేయించలేదు. ఇది వచ్చేసి చింటుగాడి ఫైనల్ టచ్ అనమాట, హెయిర్ డ్రైయర్. మన గోళ్ళ దగ్గర కూడా, వేళ్ళ దగ్గర కూడా ఉంటుంది కదా, సో అది కూడా డ్రై చేస్తున్నారు.
సో ఫైనల్గా మా చింటుగాడి బాతింగ్ గ్రూమింగ్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నీరసం వచ్చేసింది మా చింటుగాడికి. చూసారా ఎలా అయిపోయాడో. దాహం వేస్తుంది, వాటర్ తాగుతాడు. రూమ్కి తీసుకెళ్ళి వాటర్ ఇస్తాము. బయట అయితే వాటర్ ఇవ్వలేదండి, ఎందుకంటే ఆయాసంగా ఉన్నాడు కదా, ఇవ్వకూడదు వాటర్. కొంచెంసేపు ఒక 15 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇవ్వాలి. చూసారా ఎంత చక్కగా ఉన్నాడో, నీట్గా ఉన్నాడు. బొట్టు అన్నీ కూడా చెరిగిపోయాయి. చాలా బాగా చేయించారండి బాత్ అయితే. మా చింటుగాడు సూపర్ ఫ్రెష్. చూసారా హడావిడైపోతున్నాడు, అందులోంచి బయటకు వచ్చేయాలని దూకేస్తున్నాడు. ఇది వచ్చేసి బయట అనమాట. వన్స్ మా చింటిగాడు బాతింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్, మా చింటిగాడు షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. నాకు చాలా బాగా బాత్ చేయించావు అని చెప్పేసి. అండ్ గాయస్ ఇవైతే వచ్చేసి క్లినిక్ లో ఉన్న ఫుడ్ యాక్సెసరీస్ అనమాట. ఇక్కడ చూసారా పెడిగ్రీ ఉంది, అండ్ అలాగే మన చింటిగాడికి కావాల్సిన మెడిసిన్స్ ఉన్నాయి, యాక్సెసరీస్ ఉన్నాయి, నెక్ బ్యాండ్స్, థ్రెడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చింటిగాడికి స్పెట్స్ కూడా ఉన్నాయి. చింటిగాడు అయితే బాగా ఎగ్జైట్ అయిపోతున్నాడు, సెట్ చేసేస్తున్నాడు ఏంటి 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 అని. కొత్త ప్లేస్ కదా, సో కొత్త ప్లేస్ అవడం వల్ల చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. మొత్తం గిరగిరా తిరిగేస్తున్నాడు, చాలా ఫ్రెష్గా ఉన్నాడు. చూసారా మా చింటిగాడి నెక్కున్న రెడ్ కలర్ నెక్ బ్యాండ్ అయితే కొత్తగా తీసుకున్నాము. ఇదైతే బాగా నచ్చింది. చింటిగాడి స్కిన్ టోన్ వచ్చేసి క్రీమ్ కలర్ కదా, సో రెడ్ కలర్ అయితే చాలా బాగా సూట్ అవుతుంది అని చెప్పేసి మేమైతే రెడ్ కలర్ నెక్ బ్యాండ్ తీసుకున్నామండి. బయటికి చూస్తున్నాడు అనమాట. యాక్చువల్గా అది గ్లాస్ కదా, సో బయట ఏముంది ఏంటి వెళ్ళిపోదామని ట్రై చేశాడు. బట్ ఒకసారి గ్లాస్కి అనేది దగ్గరగా టచ్ అయ్యాడు. అప్పుడు తెలిసింది ఓహో మనం బయటకు వెళ్ళలేము, మనం బంధించబడ్డాము, మనం రూమ్లో ఉన్నాము అని అయితే తర్వాత రియలైజ్ అయ్యాడు. అండ్ గాయస్ అలాగే చింటిగాడికి కావాల్సిన ఫుడ్ అనేది ఆల్రెడీ ఇంట్లో ఉండడం వల్ల మేమైతే ఫుడ్ అనేది పర్చేస్ చేయలేదండి. వన్స్ ఇంట్లో ఉన్న ఫుడ్ అనేది కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఫ్రెష్గా ఫుడ్ అనేది కొంటాము. సో ఫైనల్గా మన చింటిగాడి బాత్ అనేది కంప్లీట్ చేసేసి మనం క్లినిక్ లోపల నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాము. చూసారా బయటకు అయితే అస్సలు ఆగడండి, చాలా ఫాస్ట్గా వచ్చేస్తాడు. అండ్ గాయస్ ఇది వచ్చేసి మన చింటిగాడికి బాతింగ్ చేయించిన స్టోర్ అనమాట. చూడండి వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీరు కానీ బెంగళూరు సరౌండింగ్స్లో ఉన్నారు అనుకుంటే మీరు మీ పెట్కి ఇక్కడే బాతింగ్ గ్రూమింగ్ చేయించవచ్చండి. మీరు కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వి మీరు అవైలబిలిటీ ఇన్ కేస్ మీరు స్లాట్ అనేది అవైలబుల్గా ఉంటే మీరు బుక్ చేసుకుని మీ పెట్కి బాతింగ్ అనేది చేయించవచ్చు. అండ్ వన్స్ బాతింగ్ అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత మేమైతే జ్యూస్ షాప్కి వచ్చామండి. నాకు దాహం వేసింది, మా చింటిగాడికి అయితే నీరసం వచ్చేసింది, కూర్చుండిపోయాడు అనమాట. పాప నీరసం అయిపోయింది. సో మేమైతే ఇంటికి తీసుకెళ్ళిపోతాము. నాకైతే ఈ షాప్లో జ్యూస్ అంటే చాలా ఇష్టం అండి. అవకాడో విత్ డేట్స్ అనమాట, చాలా బాగా చేస్తారు. అది తీసుకోవడానికి వచ్చాము. మా చింటిగాడికి అయితే నీరసం వచ్చేసి నాలుగు బయట పెట్టేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ 1.5 kilometers రిటర్న్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. సో మేమైతే కర్ర పట్టుకుని వెళ్తున్నాము, ఎందుకంటే వీడు మాట వినడండి బయటకు వస్తే. అండ్ గాయస్ ఈ రోజు అయితే ఇంక మా చింటుగాడిని స్పెషల్గా వాకింగ్కి తీసుకెళ్లాల్సిన పని లేదండి. వాకింగ్ కవర్ అయిపోయింది, అలాగే మా చింటుగాడి బాతింగ్ గ్రూమింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. మేము అలా వస్తూ ఉంటే ఈ లొకేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ లైట్ ఎల్లో కలర్ లైట్ కూడా చాలా బాగా అనిపించింది. చూసారా ఎగ్జైట్మెంట్, ఎక్కడున్నాయి ఏంటి ఏ వస్తువులు ఉన్నాయని వెతుకుతా ఉంటాడనమాట. సో గాయస్ ఈ రోజు అయితే మా చింటుగాడి బాతింగ్ గ్రూమింగ్ సెషన్ అనేది ఇలా జరిగిందనమాట. మీకైతే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, ఫన్నీగా అనిపించింది, చాలా క్యూట్గా అనిపించింది అని అయితే నేను అనుకుంటున్నాను. గైస్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన మైసూర్ ప్యాలెస్ వీడియో అండ్ అలాగే నంది హిల్స్ వీడియోస్ అండ్ అలాగే అదర్ బెంగళూరు రిలేటెడ్ వీడియోస్ అయినా హోస్కోటే 4 AM దమ్ బిర్యానీ అండ్ అలాగే ఆదియోగి వీడియో, పీవీఆర్ డైరెక్టర్ కట్ అనమాట. ఇది మన సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ థియేటర్ అనమాట, లగ్జరియస్ థియేటర్. సో ఈ అన్ని వీడియోస్ మీరు వాచ్ చేస్తున్నారు, అలాగే నేను అప్లోడ్ చేసిన బడ్జెట్ ఫైండ్స్ వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేస్తున్నారు అని అయితే అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆ వీడియోస్ కానీ చూడలేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తాను, మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయడానికి ట్రై చేయండి. సో గాయస్ ఫైనల్గా మేమైతే ఇంటికి వచ్చేసాము. మా చింటిగాడు చూసారా కూర్చుండిపోయి నాకు ఏదన్నా పెట్టు నీరసంగా ఉంది అంటున్నాడు అనమాట. సో మా చింటిగాడికి అయితే నేను పెడిగ్రీ పెట్టానండి. సో ఆల్రెడీ చాలా బాగా టైర్డ్ అయిపోయాడు కదా, కొంచెం చికెన్ తింటే రిలాక్స్ అవుతాడు, వీడికి కొంచెం బాగుంటుంది అని చెప్పేసి మా చింటిగాడికి పెడిగ్రీ అనమాట, మా చింటిగాడి స్పెషల్ ఫుడ్.
వీడైతే 1 మినిట్లో కంప్లీట్ చేసేస్తాడండి మొత్తం ఫుల్ ప్యాకెట్ అంతా. ఇది వచ్చేసి 130 గ్రామ్స్. మా చింటుగాడికి అయితే ఈరోజు జ్వరం వచ్చేసిందండి. ఎందుకంటే 1.5 కిలోమీటర్లు వాకింగ్, మళ్ళీ అక్కడ బాతింగ్ వితౌట్ వాటర్, మళ్ళీ రిటర్న్ 1.5 కిలోమీటర్స్ వాకింగ్ చేసి వచ్చి టైర్డ్ అయిపోయాడు. ఇంకా కొత్త ప్లేస్ ఒకటి భయపడడం వల్ల చాలా బాగా భయపడిపోయి ఇంకా ఫీవర్ వచ్చేసి వీడికి స్కిన్ అంతా బాడీ అంతా వేడైపోయింది అనమాట. నాకైతే భయం వేసింది, ఏంట్రా బాబు వీడు ఎలా అయిపోతున్నాడు ఈసారి అని చెప్పి. ఎప్పుడు ఆటోలో తీసుకువెళ్తాం కదా, సో ఈసారి వాక్ చేసి తీసుకెళ్ళడం వల్ల ఇలా అయిందనమాట. చూసారా 1 మినిట్లో కంప్లీట్ చేసేసాడు. ఇంకొకసారి అయితే హాఫ్ మినిట్లోనే కంప్లీట్ చేసేసాడండి వీడైతే. ఈరోజు మా చింటుగాడికి బాడీకి బాగా వర్కౌట్ అయ్యిందండి. ఎందుకంటే ఎక్కువ దూరం వాక్ చేయడం, పరిగెట్టడం, మళ్ళీ బాతింగ్ ఒకటి కదా, అలసిపోవడం వల్ల ఆకలి ఎక్కువ ఉందన్నమాట. చూసారా మళ్ళీ కూర్చుంటాడు వీడు. వీడికి కూర్చుని అలా చూస్తే ఆకలి వేస్తుంది, ఆమె ఏమన్నా పెట్టు అని చెప్పేసి. సో మా చింటుగాడికి అయితే ఆమె తినేసి ఇంకా అలా బొజ్జుండిపోయాడండి. ఇంకా అలా రిలాక్స్ అయిపోయాడు. ఎందుకంటే అప్పటికి చాలా నీరసం వచ్చేసింది వీడికి. చూసారా ఐస్లోంచి వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. ఫీవర్లా వచ్చేసింది అనమాట ఎక్కువ దూరం నడిచేయడం వల్ల. నేనైతే భయపడిపోయాను. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రికవర్ అయిపోయాడండి, నార్మల్గా అయిపోయాడు. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా మా చింటుగాడిని వీకెండ్లో ఇలా వీడి కోసం టైం స్పెండ్ చేయడము, అలా వాకింగ్ తీసుకెళ్ళడము, బాతింగ్, గ్రూమింగ్ సెషన్ చేయించడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట. సో గాయస్ మీకైతే ఈరోజు వీడియో చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని, మా చింటుగాడి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే గాయస్ మన ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ కూడా అలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.